హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈ వీడియో అసలు కృష్ణాష్టమి రోజు అప్లోడ్ చేయాలి. నాకు కాసంత హెల్త్ బాగోకపోవడంతో వాయిస్ అసలు వినలేనంత చాలా కఠినంగా మారిపోయింది. ఇంకా నా వాయిస్ని ఇష్టపడే వాళ్ళందరూ ఆ వాయిస్తో చేశారంటే కనుక ఎవరో కొత్త వాయిస్ వచ్చిందని భయపడతారని ఇంకా చేయలేకపోయాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా నా వాయిస్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. నా వాయిస్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు ఏదో వాయిస్లో డిఫరెన్స్ ఉంది అని. అయితే ఫైనల్గా అయితే కొంచెం బెటర్గా ఉంది. కొంచెం హోప్ బెస్ట్, కొంచెం తొందరగా రికవరీ అవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియో అసలు కృష్ణాష్టమి రోజు కదా చేయాల్సింది. కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు వీడియో ద్వారా నా హ్యాపీనెస్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది. నన్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈసారి కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే నేను కృష్ణుడి పాదాలు అయితే వేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నైటే నేను బియ్యం నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ దాన్ని వడపోసి మిక్సీ పట్టుకుంటాను. ఏ పూజకైనా కూడా వరిపిండిని అలా తయారు చేసుకుంటాను, కానీ ముందే ఆరబెట్టేసుకుని స్టోర్ చేసుకోను. ఎప్పటికప్పుడు అలా పెట్టుకుంటాను. ఇంక దోసపిండి ఎంత మెత్తగా అయితే మనం రుబ్బుకుంటామో అంత మెత్తగా పిండిని నేను గ్రైండ్ చేసుకుని 2 చేతులు యూస్ చేసి చిట్టి పాదాలు వేశాను. మీరు నమ్మరు, ఎందుకంటే మనం ఎలాంటి నామం జపించుకుందే వేసే పాదాలు, కృష్ణ వాసుదేవ అనుకుంటూ వేసే పాదాల్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. నేను వేసే ప్రతిసారి ఆ కృష్ణ వాసుదేవ అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను. మేబీ అలాగా ఆయన్ని స్మరించుకుంటూ చేయడం వల్ల అనుకుంటా పాదాలు మరింత అందంగా వచ్చాయి. మీరే చూసేయండి ఎంత బాగున్నాయో. నిజంగానే ఒక చిన్న కృష్ణుడు నడుచుకుంటూ వచ్చేసాడేమో మా ఇంట్లోకి అనిపించింది. అంత బాగా వచ్చినాయి. ఇంకా ఆరిన తర్వాత మీరే చూసేయండి ఎంత క్యూట్గా ఉన్నాయో. కొంచెం పసుపు కుంకుమ, అలాగే ప్రతి పాదం దగ్గర మళ్ళీ ఆయన నామాన్ని కృష్ణ అంటూ నామాన్ని స్మరించుకుంటూ ఒక రోజ్ ఫ్లవర్ అయితే పెట్టేశాను. ఇంకా రోజు శనివారం కావడంతో ఇంక నేను ఎప్పుడు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను. ఆయన పూజ చేసుకుని అలాగే బాలకృష్ణుడికి కూడా పూజ చేసేసాను. అయితే కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా నెమలి పించాలు అయితే పెట్టాలంట. మిగిలిన రోజు పెట్టకపోయినా ఆ రోజు చాలా ఇష్టపడతారంటే కృష్ణుడు. ఆ రోజు అయితే పెట్టేశాను. 90s కిడ్స్ అందరికీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 90s కిడ్స్ అందరూ ఎప్పుడైనా నెమలి పింఛం దొరికితే కనుక దాన్ని బుక్స్లో పెట్టుకుంటే దానికి పిల్లలు పుడతాయి, నీకో పిల్లనిస్తాను నేను అని చిన్నప్పుడు అనుకునే వాళ్ళము. మేబీ ఈ నెమలి పించాలన్నీ అలా బుక్లో పెడితేనే ఎక్కువ అవుతాయేమో అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ తర్వాత తెలిసింది ఇవి నెమలికి ఉన్నప్పుడే అవి పెరుగుతాయి అనేది. మీలో ఇలా కూడా మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి చేసి ఉంటే కనుక నా కమెంట్లో షేర్ చేసుకోండి ఈ ఫన్నీ థింగ్స్ అనేది. ఇంకా రోజు కృష్ణాష్టమి కావడంతో యాక్చువల్గా అయితే ప్లాన్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఎప్పటి నుంచో దుర్గ గుడికి వెళ్ళి కుంకుమ చేయించుకుందాం అనుకున్నాను, కుంకుమ పూజ. అయితే 1000 రూపీస్తో కుంకుమ పూజ టికెట్స్ తీసుకున్నాము. అయితే ఎర్లీ మార్నింగ్ మనకి 6 o'clock వెళ్తే కనుక 7:30కి షార్ప్గా అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు పూజ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ 11ంటికి స్టార్ట్ అయ్యింది పూజ అనేది. అంతవరకు వెయిట్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము. ఈలోపు కృష్ణానదికి ఎక్కువ వరద నీరు రావడంతో అది కూడా కొంచెం కవర్ చేశాను. మీరు చూసే ఉంటారు ఎంత వాటర్ వస్తుంది అనేది. ఇంక పైకి గుడికి వెళ్ళిపోయిన తర్వాత మన అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత టికెట్స్ అయితే 1000 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ 1000 రూపీస్ టికెట్ హస్బెండ్ వైఫ్ కూర్చోవచ్చు. లేదు ఎవరైనా మ్యారీడ్ కాకుండా చేసుకుంటే కనుక పక్కన ఒక పర్సన్ అయితే అలౌ చేస్తారు. మినిమం ఒక టికెట్ మీద 2 పర్సన్స్ అయితే ఉంటారు. ఇలా టికెట్ తీసుకున్న తర్వాత కుంకుమ పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అయితే కుంకుమ పూజలో ఏమేమి ఇచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.